నమస్తే ఫ్రెండ్స్. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఆగస్టు 15వ తారీఖు నాడు గ్రాండ్గా రిలీజ్. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ అంటే మాస్ నాకట్టుకునే పవర్ఫుల్ డైలాగులు ఉంటాయి. మిస్టర్ బచ్చన్ ట్రైలర్లో కూడా అలాంటి డైలాగులు కానొచ్చినాయి. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్. ఇండియన్ ఆర్మీ బార్డర్ దగ్గర కాపలాగాస్తూ దేశ సంపదను ఎలా రక్షిస్తారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దేశ సంపదను కాపాడినప్పుడు అంత పవర్ఫుల్ అనే రేంజ్లో ఇండియన్ ఆర్మీకి లింక్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అనే విధంగా హరీష్ శంకర్ రాసిన డైలాగులు అయితే చాలా బాగానే ఉన్నాయి, మంచిగా ఆకట్టుకుంది. ఇంకా హరీష్ శంకర్ అంటేనే కలర్ఫుల్ సాంగ్స్, మంచి కామెడీ, పవర్ఫుల్ సీన్స్, హరీష్ శంకర్ టేకింగ్ తన మార్క్ ఉంటుంది. అవన్నీ మిస్టర్ బచ్చన్లో కానొచ్చినాయి. ఈ స్టోరీ 1985 ఆ ప్రాంతంలో జరిగిన స్టోరీ అనే విధంగా తను చెప్తూనే ఉన్నాడు. ఇక రవితేజ లుక్స్ అయితే ఎనర్జీ బాగానే ఉంది, కానీ లుక్స్ మీద రవితేజ కొద్దిగా ఫోకస్ పెట్టినుంటే బాగుంటుండే. హెయిర్ స్టైల్ కానీ ఆ లుక్ కానీ ఎనర్జీ మాత్రం నెక్స్ట్ రేంజ్ ఉంటుంది. రవితేజ అంటేనే ఎనర్జీ. ఇంకా ట్రైలర్ మొత్తం చూస్తుంటే కలర్ఫుల్గా ఈసారి ఆగస్టు 15 తారీఖు చాలా గట్టిగానే ఇద్దరు ప్లాన్ చేసినట్టు అనిపించింది. బిగినింగ్ టు ఎండింగ్ వరకు ట్రైలర్లో రవితేజ క్యారెక్టర్ కామెడీ టు పవర్ఫుల్, లాస్ట్ క్లైమాక్స్లో వచ్చి మళ్ళీ కామెడీ ట్రాక్ తీసుకొని జగపతి బాబు విలన్ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి మార్క్ అయితే ఎక్కడ తగ్గలేదు. హరీష్ శంకర్ తన కామెడీ ట్రాక్కు ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడో పవర్ఫుల్ ఫైట్లు కానీ డైలాగులు కానీ అదే విధంగా ట్రైలర్లో కట్ చేసిండు. హరీష్ శంకర్ అంటేనే మనకు గొప్ప మంచి పాటలు, ఏ సినిమా అయినా కానీ తన పాటల్లో మాత్రం ఏ మాత్రం డిసప్పాయింట్ చేయడు. కొన్ని పదాలు, బలమైన పదాలు పెట్టుకుంటాడు తన సినిమాలో. దీంట్లో కూడా గతంలో వచ్చిన సాంగ్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. కానీ కొద్దిగా మైనస్ ఏంటంటే రవితేజ లుక్స్ విషయంలో కొద్దిగా మైనస్ అనిపించింది. హరీష్ శంకర్ టేకింగ్ విషయంలో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. సాంగ్స్ కలర్ఫుల్గా, ట్రైలర్ కలర్ఫుల్గా కట్ చేసిండు, అన్నీ బాగానే ఉన్నాయి. చూద్దాం, వెయిటింగ్. ఆగస్టు 15వ తారీఖు నాడు పోటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద గతంలో చాలా తక్కువ సినిమాలే వచ్చినాయి. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో, మన దేశ భద్రతను ఏ విధంగా కాపాడుతాడో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దేశ సంపదను కాపాడినప్పుడు అంతే పవర్ఫుల్ అనే కాన్సెప్ట్ మాత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది చూద్దాం, వెయిటింగ్. కలర్ఫుల్గా అనిపించింది ట్రైలర్. కొంతవరకు అయితే ఎక్కడో మైనస్ అన్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో